ప్రశాంత్ నీల్, ప్రభాస్ సలార్ సినిమా రిలీజ్ అయిపోయింది, థియేటర్స్లోకి వచ్చేసింది. చాలా ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయింది సినిమా. ఫ్యాన్స్కి ఫీస్ట్ అన్నారు, విందు భోజనం అన్నారు. ఫైనల్గా సినిమా థియేటర్స్లోకి వచ్చేసింది. అయితే ఎలా ఉంది ఈ సినిమా అంటే, ఒక రకంగా మార్వెల్ హీరోస్ తెలుసు మనకి, దాదాపుగా అదే ధోరణిలో నడుస్తుంది సినిమా. అంటే కాన్సార్ అనేటువంటి ఒక నేర సామ్రాజ్యము భారతదేశంలోనే ఉనికిలో ఉంటుంది. అది దానికి ఒక ప్రత్యేకమైన ముద్ర ఉంటుంది, ఆ ముద్రకు యాక్సెప్టెన్సీ ఉంటుంది. ఒక రకమైన అండర్ వరల్డ్ అంటే విముక్తి ప్రాంతం, లిబరేటెడ్ ఏరియాస్, ఇలాంటి పేర్లు మనం కమ్యూనిస్టు లిటరేచర్లో చూసుంటాం. దాదాపు అలాంటి ఒక విముక్తి ప్రాంతము లేకపోతే లిబరేటెడ్ ఏరియా అని చెప్పుకోదగినటువంటి ఒక నేర ప్రపంచం ఖాన్సార్లో అధికార పీఠం కోసం జరిగేటువంటి యుద్ధం. అంటే కిస్సా కుర్సీకా అంతే సినిమా, అంతకుమించి ఏమీ లేదు. అంటే అధికారం కోసం జరిపేటువంటి కుట్రలు కుయుక్తులు ఇవన్నీ. జనరల్గా ఒక పెద్ద సామ్రాజ్యం స్థాపించాలంటే కొన్ని చిన్న సామ్రాజ్యాలని అణిచేసి పెద్ద సామ్రాజ్యం స్థాపితం అవుతుంది అనేది మనకు తెలుసు. అయితే ఈ కలిపేసుకున్నటువంటి జాతులన్నీ కూడా అప్పటికి ఓడిపోవడం వలన సరెండర్ అవుతాయి, కానీ ఏదో ఒక టైంలో తాము కూడా అధికారంలోకి రావాలి అనేటువంటి తాపత్రయంతో ఒక యాక్టివిటీ అయితే నడుస్తూ ఉంటుంది, ఒక ప్రయత్నం. అసహనం, ఓటమి నుంచి వచ్చిన అసహనం నుంచి తిరిగి అధికారంలోకి రావడానికి ఏం చేయాలి అనేటువంటి ప్రోగ్రాం ఒకటి జరుగుతుంది. ఇది ఈ సినిమాలోనే కాదు, జనరల్గా జరిగే పద్ధతి. అలాగే కుటుంబాల్లో కూడా ఒక అన్నదమ్ముల మధ్య రాజ్యానికి సంబంధించిన వివాదం, ఇవి జయసింహ సినిమా నుంచి చూస్తున్నాం మనం, బాహుబలి ఇవన్నీ. అధికారం కోసం అంటే అధికారం కోల్పోయినటువంటి శక్తులు అధికారం కోసం తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాయి. అధికారం అనేది ఒకరి సొత్తు కాదు. రాజ్యం వీరభోజ్యం అన్నట్టు, రాజ్యం వీరభోజ్యం అనే మాటే దాదాపు ఈ సినిమాలో ఇంకో పద్ధతిలో డైలాగ్ ఉంటుంది. అంటే బలమున్నవాడిదే రాజ్యం అని. దాదాపు ఇదే లైన్స్లో ఈ ప్రయత్నాల మధ్య, అంటే ఇందులో మైండ్ గేమ్ ఉంటుంది. చాలా ముందస్తు, అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఊహించి పన్నేటువంటి కుట్రలు, ఎమోషనల్ బ్లాక్మెయిల్స్ ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటి మధ్య జరిగేటువంటి కథే సలార్. ఈ కథలో నిజానికి మనకి ముందు ఇది ఇద్దరు స్నేహితుల కథ అన్నట్టుగా మొదలుపెట్టాడు ఆయన. ప్రమోషనల్ యాక్టివిటీ మొదలు పెట్టడమే ఇద్దరు స్నేహితుల మధ్య జరిగేటువంటి కథ. దీనిలో ఆ స్నేహం, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అపురూపమైనటువంటి స్నేహం, ఒకరి కోసం ఒకరు ఏది అయినా సరే త్యాగం చేసేంత స్నేహం ఉంది వాళ్ళ మధ్య. అలాగే వాళ్ళ మధ్య ఘర్షణ తలెత్తితే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక లీడ్ కూడా ఇస్తూ ప్రమోషనల్ యాక్టివిటీ నడిపాడు ఆయన, ప్రశాంత్ నీల్. కాకపోతే ఈ సినిమాకి అంటే సీజ్ ఫైర్ కంక్లూడింగ్ సెషన్లో దాదాపు అక్కడే ఆపుతాడు. అంటే సెకండ్ పార్ట్లో వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహం ఎలా పరిణమించబోతోంది అనే దానికి సంబంధించి అది నడుస్తుంది. అయితే ఈ అధికారం కోసం తాపత్రయపడేటువంటి ఒక జనరల్గా తమ్ముళ్ళకి అధికారం దక్కదు అనేది రాచరిక వ్యవస్థలో మనం రెగ్యులర్గా చూసేది. బాహుబలిలో చూసాం, జయసింహ ఎన్టీ రామారావు గారి జయసింహలో చూసాం. తమ్ముడికి అధికారం దక్కదు, అన్నలు మాత్రమే. అంటే పెద్ద కొడుకే రాజు అవుతూ ఉంటాడు, తర్వాత పిల్లలు సామంతులుగా అలా రాజు కింద ఉండి బతికేస్తూ ఉంటారు. మాకు రాజు అవ్వాలనే కోరిక ఉండదా అనే దాంతో ఒక కాన్స్పిరసీ లాగా మొదలైనట్టుగా మనం అనేక సినిమాల్లో చూసాం, జానపద సినిమాల్లో జరుగుతుంది ఇది. అయితే ఇక్కడ కూడా అలా మొదలై జనరల్గా ఒక సామ్రాజ్యాన్ని
హస్తగతం చేసుకోవటానికి గ్రౌండ్ నుంచి ప్రయత్నం చేసేటువంటి వాడు ఖచ్చితంగా రాజుగారి రెండో భార్యకి పుట్టినటువంటి కొడుకో లేకపోతే ఉంపుడు కత్తెకి పుట్టిన కొడుకో అయితే ఎక్కువ డ్రామా పండుతుంది. నిజానికి అలాంటి కథలు అనేకం ఉన్నాయి బయట కూడా. అలా మొదలయ్యి అతనికి సహకారం అందించేటువంటి ఒక స్నేహితుడిగా మనకి ప్రభాస్ క్యారెక్టర్ని పరిచయం చేస్తాడు. పరిచయం చేసిన తర్వాత సడన్గా సెకండ్ హాఫ్ చివరకు వచ్చేటువంటి సమయానికి అంటే ఈ స్నేహితుడి పాత్ర అవతల కౌంటర్ పార్ట్ చేసినటువంటి మలయాళం హీరో తను కూడా చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. పాత్ర పరిధి మేరకు వెళ్ళాడు ఆయన, పృథ్వీరాజ్. అయితే అతని క్యారెక్టర్లో ఒక చిన్న ఇది పెడతాడు. అంటే ఈ స్నేహాన్ని, ఈ ఎమోషన్ని, ఇతనిలో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ కోసం ఏవైనా చేసేటువంటి ఎమోషన్ని అతను తన భవిష్యత్తు అవసరాల కోసం వాడుకునే ప్రయత్నం ఏదైనా చేస్తున్నాడా, ఇది ప్లాన్డ్ ప్రకారం అంటే ఒక ప్లాన్డ్గా నడుస్తోందా, డిజైన్డ్ ప్రోగ్రామా, దీని వెనకాల ఏదైనా కాన్స్పిరసీ ఉందా అని డౌట్ వచ్చేటువంటి ఒక లీడ్ ఇస్తాడు పృథ్వీరాజ్ క్యారెక్టర్ నుంచి. అలాగే రెండో వైపు ప్రభాస్ కూడా ఇవన్నీ తెలిసే ఎంటర్ అయ్యాడా అంటే ఇది రెండు రాజవంశాల మధ్య జరుగుతున్నటువంటి గొడవగా చెప్తాడు. ఈ రెండు రాజవంశాలు అక్కడ నేర సామ్రాజ్యంలో అధికారం కోసం గతంలో ఘర్షణ పడి ఓడిపోయినటువంటి రాజవంశానికి చెందినటువంటి వ్యక్తిగా ప్రభాస్ని చూపిస్తాడు. అంటే దాదాపు బాహుబలి లాంటి కథే ఇది ఒక రకంగా. దీనిలో ఒక స్నేహంలో ఉండేటువంటి విద్రోహము అనే అనొచ్చు. విద్రోహము ఈ రెండుటి మధ్య నడిపేటువంటి కథ కాబట్టి ఇక్కడ కర్ణ దుర్యోధనుల స్నేహంగా చూడలేము దీన్ని. కర్ణ దుర్యోధనుల స్నేహంగా అనిపిస్తుంది, కానీ ఇక్కడ ఒక కుట్ర కోణం కూడా ఉంది అనేది హింట్ ఇస్తూ ముగిస్తాడు ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్లో దీన్ని ఎలా నడుపుతాడు అనేది చూడాలి. అది ఇంట్రెస్టింగ్ పాయింటే. అంటే ఒక ఫార్ములా పద్ధతిలో కథను కాకుండా తనదైన పద్ధతిలో డిజైన్ చేసుకుంటూ వెళ్ళాడు. గ్రాండియర్ అంటే కేజీఎఫ్ లాగానే ఇక్కడ కూడా విపరీతమైన వైలెన్స్ ఉంది ఈ సినిమాలో. ఇటీవల కాలంలో సినిమాల్లో వైలెన్స్ చాలా హై వోల్టేజ్లో ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. యానిమల్, దాని కంటిన్యూషన్లో సలార్, అలాగే వింటేజ్ హీరోలు యాక్ట్ చేసినటువంటి సినిమాల్లో కూడా బాలకృష్ణ గారి సినిమా వీరసింహారెడ్డి కావచ్చు, లేకపోతే చిరంజీవి గారి వాల్తేరు వీరయ్య కావచ్చు, ఈ సినిమాల్లో కూడా విపరీతమైనటువంటి వైలెన్స్ చూసాం మనం. అంటే తల నరకటం అనేది చాలా ఈజీ వ్యవహారంగా నడుపుతున్న సందర్భం మనం చూసాం. జైలర్లో కూడా, రజనీకాంత్ జైలర్లో కూడా ఇదే ధోరణిలో ఈ వైలెన్స్ అనేది చాలా పెద్దపీట వేస్తూ యానిమల్లో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు. దాదాపు ఇందులో కూడా ఆ లెవెల్ అంటే హీరో డైలాగ్స్ కంటే కూడా వైలెన్సే ఎక్కువ ఉండేలాగా డిజైన్ చేస్తున్నారు. ఇదొక ఫార్ములా అనుకుంటే ఈ ఫార్ములాలో అంటే ఇది కూడా ఒక యానిమల్ తరహా వ్యవహారంగానే కనిపిస్తుంది. ఇందులో కొన్ని యానిమల్ తరహా క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. యానిమల్స్ అని అనేస్తాడు, ఆ మాట కూడా అనేస్తాడు. అయితే టోటల్గా సినిమా ఒక కిస్సా కుర్సీక అనే పద్ధతిలో కుర్చీ కోసం జరిపేటువంటి పోరాటం అదే. ఇందులో ప్రభాస్ తన క్యారెక్టర్ని నిజానికి ఈ భాగంలో మొదటి భాగం ఇది సీజ్ ఫైర్ అనేటువంటిది మొదటి భాగం. ఈ భాగంలో తన పాత్ర పరిధి కొంత తక్కువే. అంటే ఆ క్యారెక్టర్ని జస్ట్ ఎస్టాబ్లిష్ చేస్తాడు. తల్లి మాట జవదాటని కొడుకుగా, అలాగే స్నేహితుడి కోసం ఏం చేయటానికైనా సిద్ధపడే స్నేహితుడిగా ఇలా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తాడు ఆ క్యారెక్టర్ని. అయితే సెకండ్ పార్ట్లో ఈ వెనకాల ఏదైనా ఉన్నాయా, రీజన్స్ ఏమున్నాయంటే ఇతని తల్లి
పాత్ర మనకి ఫస్ట్ పార్ట్లో చూపించిన దాని బ్యాక్డ్రాప్ ఏమిటి, నేపథ్యం ఏమిటి అనేది సెకండ్ పార్ట్లో చూపిస్తాడని అనుకోవచ్చు. దాదాపు భారతదేశం అంతా తిప్పారు కథని. అస్సాం, బెంగాల్, అలాగే ఇంకా ఇతర ప్రాంతాలు తిప్పి పాకిస్తాన్ బార్డర్లో ఆ ఏరియాలో ఉన్నట్టుగా డిజైన్ చేసినటువంటి ఖాన్సార్ అనేటువంటి ఒక చోట ఆపి అక్కడ కథని నడుపుతాడు. ఇది కేజీఎఫ్ తరహా. కేజీఎఫ్ ఎలాగైతే ఆ మైన్స్లో జరిగేటువంటి కథ, ఇది కూడా దాదాపు ఇక్కడ కూడా ఒక బొగ్గుగని రిఫరెన్స్ కూడా తీసుకున్నాడు ఈ కథలో కూడా. అంటే గనులు ఇలాంటి ఒక అండర్ వరల్డ్ వ్యవహారాలు వీటి మీద సినిమా నడపచ్చు అనే దాని మీద ఆయన కొంత కసరత్తు చేసున్నాడు ప్రశాంత్ నీల్. వైలెన్స్ని ఇష్టపడే వాళ్ళు, ప్రభాస్ని ఉగ్ర రూపంలో చూడదలుచుకున్న వాళ్ళు ఈ సినిమాకు చూడొచ్చు. అంతకుమించి కొత్తగా చెప్పుకోవాల్సినటువంటి పాయింట్ ఏం లేదు. ఇది కూడా ఒక జానపద తరహా కథగా అనుకుంటే చాలా ఓపెన్గా అధికారం కోసం జరిపేటువంటి రెండు వంశాల మధ్య, అలాగే ఓడిపోయిన సామంతరాజుల ప్రయత్నాలు, వీటి మధ్య నడిచేటువంటి ఒక జానపద కథగా మాత్రమే చూడాలి సలార్ని. సెకండ్ పార్ట్లో కూడా ఈ కుట్రలు, వీటి తాలూకా పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే ఈ ఇద్దరు స్నేహితుల మధ్య మొదటి భాగంలో కనిపించిన స్నేహం వెనుక ఏవైనా కుట్ర కోణాలు ఉన్నాయా అనేది సెకండ్ పార్ట్లో మేబీ ఎస్టాబ్లిష్ చేస్తాడు అనేది ఒక హింట్ ఇస్తూ ముగిస్తాడు. అంటే పృథ్వీరాజు నవ్వు, నేను చాలా పథకం ప్రకారమే ఇతన్ని దింపాను, లేదు తయారు చేశాను, నేను తయారు చేసుకున్న ఆయుధం ఇది అన్న లెవెల్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఆ క్యారెక్టర్ని ఆపుతాడు. అలాగే ప్రభాస్ క్యారెక్టర్ని క్లోజ్ చేసేటప్పుడు కూడా, అంటే ఫస్ట్ పార్ట్లో క్లోజ్ చేసేటప్పుడు కూడా తనకి తెలిసే ఇదంతా జరుగుతోంది అన్న ఇంప్రెషన్లో ఆ క్యారెక్టర్ ఆపుతాడు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న వ్యవహారం ఏమిటి అనేది సెకండ్ పార్ట్లో ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఇది ప్రభాస్ని అయితే ఈ సినిమాలో ప్రధానంగా ఒక కొన్ని సన్నివేశాలు, చాలా ఎమోషనల్గా నడపాల్సిన సన్నివేశాలు కూడా తేలిపోయినట్టు నడిచిపోవటం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా స్నేహితుడి కోసం ప్రత్యర్థులలో ఒక, అంటే అవతల కౌంటర్ పార్ట్లో చాలా లీడ్ రోల్ ప్లే చేసేటువంటి ఒక వ్యక్తి తల నరికేస్తాడు. ఆ షాట్ ఇంకా ఎఫెక్టివ్గా తీయవచ్చు. బాహుబలి లెవెల్ సన్నివేశం అది. బాహుబలిలో అది ఎంత ఇంపాక్ట్ వేసిందో ఆ సీన్, ఆ స్థాయి ఇంపాక్ట్ వేయదగినటువంటి కంటెంట్ ఉన్న వ్యవహారమే. కానీ టేకింగ్ సైడ్ ఇంకొంచెం బెటర్గా వెళ్ళుంటే బాగుండేది. విపరీతంగా అంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. పొన్నియిన్ సెల్వన్ తరహాలో చాలా కథలు ఉన్నాయి. ప్రతి పాత్రకి ఒక నేపథ్యము, ఒక కథ, ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉండేలాగా చూసుకున్నాడు. లైన్గా పెద్ద లైన్ ఏం కాదు, కానీ ఈ హడావిడి ప్రతి పాత్రకి ఒక నేపథ్యాన్ని ఆపాదించటం, దాన్ని చెప్పటం, దాని రెఫరెన్స్లు ఇవ్వటం, ఇలా నడిచిపోయింది ఫస్ట్ పార్ట్. ఇది ప్రభాస్ అభిమానులని, ఆయన్ని దాదాపు ఆదిపురుషులో డిసప్పాయింట్ చేశాడు, అలాగే రాధేశ్యామ్లో డిసప్పాయింట్ చేసున్నాడు. మళ్ళీ ఒకసారి ఛత్రపతి, బాహుబలి రేంజ్ ప్రభాస్ని చూడాలి అనుకునే వాళ్ళకి నిజంగానే ఇది విందు భోజనం. నిజంగానే ప్రభాస్ చాలా, అంటే రెబల్ స్టార్గానే కనిపించాడు ఈ సినిమాలో. కానీ ప్రశాంత్ నీల్ టేకింగ్ సైడ్ ఇంకొంచెం బెటర్మెంట్ ఉంటే బాగుండేది అనిపించే సీన్లు 2-3 దొర్లుకుంటూ వెళ్ళిపోతాయి మన కళ్ళ ముందే. ఈ తరహా వైలెన్స్కి అలవాటు పడుతున్నటువంటి ప్రేక్షకులు ఉన్న టైం కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టే అవకాశం అయితే ఉంది. ఓపెనింగ్స్ బాగానే ఉన్నాయి. అంటే ఓవర్ నైట్ షోస్తో మొదలైంది. ఇది దాదాపు ప్రజలు అర్ధరాత్రి, చలికాలంలో కూడా అర్ధరాత్రి నుంచి థియేటర్లకు వెళ్ళి సినిమా చూడటం అనేది మామూలు విషయం కాదు. ఈ సినిమా మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటే ఇలా కదిలి వెడతారు అనేది. దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి ఉంది, నేషనల్ లెవెల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది.
దీని టార్గెట్ ఉంది, యానిమల్ని క్రాస్ చేయాలి, అలాగే బాహుబలి 2ని క్రాస్ చేయాలి. అయితే బాహుబలిని క్రాస్ చేయగలదా లేదా అనే దానిలో కొన్ని సందేహాలు ఉన్నప్పటికీ యానిమల్ రేంజ్కి వెళ్ళే సినిమా అవుతుంది అని మాత్రం కాన్ఫిడెంట్గా చెప్పచ్చు.